నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారు ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారికి మంచి ప్రయోజనకరమైన ధనయోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల కలయిక అనేది జరుగుతుంది. ఇక విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు శుభకార్యాలకు హాజరై ఉల్లాసంగా గడుపుతారు. ఇంటా బయట మీకు ఎదురు లేకుండా గడుస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారు నూతన ఉద్యోగాలను దక్కించుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గతాన్ని గుర్తుకు తెచ్చుకొని వారితో సంతోషంగా గడుపుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి లభించే ఆదాయం ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు యుక్తితో వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు అనేవి లభిస్తాయి. క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వృషభ రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభించడం వలన చాలా ఆనందంగా గడుపుతారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.